హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజీవ్. నేను చేసే లేటెస్ట్ వీడియోని మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే విండోస్ని ఎలా అప్డేట్ చేయాలి, ఆఫ్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు జెన్యున్ కాదు, కానీ మనకు క్రాక్ అయిపోతుంది. సో క్రాక్ని మనం కరెక్ట్గా ఉండాలనుకుంటే మనం విండోస్ని అప్డేట్ చేయకుండా ఆపుకోవాలి. ఎలా ఆపుకోవాలి మరి అంటే సింపుల్గా ఏం లేదు. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేసి కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేయండి. కంట్రోల్ ప్యానల్లో సిస్టమ్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, సిస్టమ్ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేశాను. తర్వాత స్టార్టింగ్లో వచ్చేసి యాక్షన్ సెంటర్. ఓకే, యాక్షన్ సెంటర్లో ఇక్కడ యాక్షన్ సెంటర్కి ఎప్పుడు వెళ్తా ఇక్కడ విండోస్ అప్డేట్స్ ఈ టిక్ తీసేయండి. ఇక్కడ కూడా చెక్ ఫర్ అప్డేట్స్ తీసేయండి. నెట్వర్క్ ఫైర్ వాల్స్ కూడా తీసేయండి. ఓకే కొట్టండి. తర్వాత వచ్చేసి మళ్ళీ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేయండి. ఇక్కడ విండోస్ ఫైర్ వాల్స్. ఓకే, తర్వాత మళ్ళీ టర్న్ విండోస్ ఫైర్ వాల్స్ ఆన్ ఆఫ్. ఓకే, టర్న్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ కూడా టర్న్ ఆఫ్ చేయండి. మళ్ళీ ఓకే. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, సిస్టమ్ అండ్ సెక్యూరిటీకి వెళ్ళి మళ్ళీ విండోస్ అప్డేట్స్ క్లిక్ చేయండి. ఓకే, దీని తర్వాత చేంజ్ సెట్టింగ్స్. ఇక్కడ మళ్ళీ నెవర్ చెక్ ఫర్ అప్డేట్స్ నాట్ రికమెండెడ్ అని క్లిక్ చేయండి. ఓకే కొట్టండి. అయిపోయింది. ఇంతకు అయిపోయింది అనుకున్నారా? లేదు, ఇంకా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసి రన్ టైప్ చేయండి. రన్ రన్ ఎంటర్ services.msc. ఓకే, services.msc టైప్ చేశాను. ఓకే కొట్టాను. మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఇందులో విండోస్ అప్డేట్స్ని ఆపాలి. డబుల్ క్లిక్ చేస్తూ వెళ్ళండి. డబుల్ క్లిక్ చేస్తుంటే మీకు విండోస్ అప్డేట్స్ అనేది ఆప్షన్ వస్తుంది. ఓకే, విండోస్ అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇగోండి, ఇక్కడ ఉంది చూసారా, విండోస్ అప్డేట్స్. డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే డిజేబుల్ పెట్టండి, స్టాప్ అనండి, తర్వాత అప్లై. ఓకే, ఇది ఇప్పుడు కంప్లీట్ అయింది. ఈ విధంగా మనం విండోస్ అప్డేట్స్ని ఆఫ్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎప్పుడు కూడా మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చే అప్డేట్స్ రావు. అప్పుడు మనకు ఓఎస్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.